అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు. 'మిస్టర్ హ్యాండ్సమ్' 7వ భాగం. రచయిత భాను గారు. నాకు తెలిసిపోతోంది జై. దిస్ ఈజ్ మై లాస్ట్ బ్రెత్. అందుకే నీతో ఒకటి చెప్పాలని ఉంది. జై, నీ మీద కోపం ఉన్నది నిజమే. బట్ అంతకన్నా ఎక్కువ ప్రేమ కూడా ఉంది జై. ఆ రోజు నువ్వు నా దగ్గర నుంచి నన్నలా చేసి వెళ్ళావు అనే కోపం తప్ప నీ మీద ఇంకేం కోపం లేదు. ఐ లవ్ యూ సో మచ్ అని కష్టంగా ఊపిరిని తీసుకుంటూ ఫోన్లో జైకి ముద్దు పెట్టి తన వల్ల కాక పక్కకు పడిపోతుంది. బుట్టబొమ్మ లే, నీకేం కాదు, నీకేం కానివ్వను ప్లీజ్. లే బుట్టబొమ్మ, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేనురా ప్లీజ్. నాకు ఉన్నది కూడా నువ్వే. నువ్వు కూడా లేకపోతే ఎలా చెప్పు ప్లీజ్ లే. సిద్ధు, చెప్పు సిద్ధు, తనని లేవమని చెప్పు అని అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లకు స్వేచ్ఛ ఇచ్చి కింద కూలకు పడిపోయి ఏడుస్తూ ఉంటే సిద్ధుకి కూడా ఎలా అతన్ని ఓదార్చాలో తెలియక ప్లీజ్ జై, కంట్రోల్ యువర్ సెల్ఫ్. సిస్టర్కి ఏం కాదని నచ్చజెప్పాలని చూస్తాడు. జై పరిస్థితి చూసి స్టాఫ్ అందరూ కూడా బొమ్మలా అలా నిలబడిపోతారు. అందర్నీ గడగడలాడించే జయవర్ధన్ ఇప్పుడు ఇలా కూలబడి ఏడుస్తూ ఉంటే వాళ్ళు కూడా చూడలేకపోతున్నారు. అసలు ఆ అమ్మాయి తనకి ఏమవుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. మైథిలి లిఫ్ట్‌లో ఇరుక్కోగానే స్వీటీ అక్కడి నుంచి జంప్ అయిపోయింది. మళ్ళీ తనెక్కడ బుక్ అవుతుందో అని. సార్, అయిపోయింది. లిఫ్ట్‌ని ఓపెన్ చేయండి అని అనగానే జై ఫాస్ట్‌గా లేచి వెళ్లి లిఫ్ట్ ఓపెన్ చేస్తాడు. అప్పటికే మైథిలి కింద పడిపోయి ఉంది. తనని ఒళ్ళోకి తీసుకొని ఎంత లేపినా కూడా లేవడం లేదు. జైకి కంగారు ఎక్కువై మైథిలిని తీసుకొని హాస్పిటల్‌కి స్టార్ట్ అవుతాడు. సిద్ధు ఫాస్ట్‌గా పోనీ అని వెనుక మైథిలిని పడుకోబెట్టుకొని కూర్చుంటాడు జై. బుట్టబొమ్మ, లే ప్లీజ్ నా కోసం లేమ్మా అని అంటూ ఎంతగా తట్టి లేపినా లేవకపోయేసరికి మైథిలికి ఊపిరి అందలేదు అని గ్రహించి ముందు ఉన్న సిద్ధుకి వెనుక కనబడకుండా అడ్డుగా ఉండేలా పక్కనే బటన్ ప్రెస్ చేయగానే ఒక్క స్లైడ్ వస్తుంది. ముందు ఉన్న సిద్ధుకి వెనుక ఏం కనిపించదు. మైథిలి నోట్లో నోరు పెట్టి గట్టిగా ఊదుతూ తన ఊపిరిని తన శక్తికి అందిస్తూ ఉంటాడు జై. చాలాసేపు ట్రై చేసినా కూడా మైథిలి లేవదు. మళ్ళీ గట్టిగా ఊదగానే హా అని అంటూ ఒక్కసారిగా ఊపిరి తీసుకుంటూ కళ్ళు తెరుస్తుంది మైథిలి. తను కళ్ళు తెరవగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అయింది జైకి. బుట్టబొమ్మ, లేచావా? నువ్వు బానే ఉన్నావా నా బంగారం అని అంటూ మైథిలిని గుండెలకు హత్తుకొని అప్పటి వరకు పడిన బాధనంతా కూడా తీర్చుకుంటాడు జై. హాస్పిటల్ రాగానే మైథిలిని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. ముందే చెప్పి ఉంచడం వల్ల మైథిలిని తీసుకురాగానే డాక్టర్ రెడీగా ఉండి మైథిలిని చెక్ చేయడానికి తీసుకొని వెళ్తారు. అందరూ చెక్ చేస్తూ ఉంటే అందులో ఉన్న జూనియర్ డాక్టర్ అయిన ఆకాష్ తనని చూడగానే మైథిలి అని అంటాడు. మైథిలిని చెక్ చేస్తున్న లేడీ డాక్టర్, మీకు తెలుసా ఈ అమ్మాయి? ఆ! తను నేను ఒక దగ్గర ఎంబీబీఎస్ చేశాం. తను నా జూనియర్ అని చెప్పి మైథిలి కండిషన్ చెక్ చేశారు. కొద్దిసేపటికి బయటకు వచ్చి మైథిలికి మీరేమవుతారని ఆకాష్ జైని చూస్తూ అడుగుతూ ఉంటే తను నా వైఫ్. ముందు తన కండిషన్ ఏంటి అని జై అడుగుతూ ఉంటే ఇప్పుడు బానే ఉంది. కొద్దిసేపట్లో తనకి మెలకువ వస్తుంది. తనకి డార్క్ ఫోబియా ఉంది. మీకు తెలీదా? అవును. ఇంతకీ తనకి ఎప్పుడు పెళ్లయింది? అసలు నాకు కూడా తెలియదు. అది అనుకోకుండా జరిగింది. ప్లీజ్ ఇప్పుడే ఎవరికీ ఏమీ చెప్పొద్దు. ఇంతకీ మీరు అని నేను తన సీనియర్. అందుకే తను నాకు తెలుసు. పీజీ చేస్తోంది అని విన్నాను. బట్ పెళ్లయిన సంగతి మాత్రం నాకు తెలియదు. ఎనీవే యూ ఆర్ సో లక్కీ సర్. మైథిలి లాంటి అమ్మాయి వైఫ్‌గా వచ్చినందుకు. కొద్దిసేపట్లో తనకి స్పృహ వచ్చి కళ్ళు తెరుస్తుంది. మీరు వెళ్లి చూడొచ్చు. నేను మళ్ళీ వచ్చి తనని చెక్ చేస్తా అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆకాష్ చెప్పింది విని మైథిలికి డార్క్ ఫోబియా ఉందా? ఇప్పటినుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుని మైథిలి దగ్గరికి వెళ్తాడు. ఇంకా కళ్ళు తెరవలేదు మైథిలి. తన పక్కన కూర్చొని సారీరా! చాలా ఇబ్బంది పడ్డావు కదా బంగారం. నా వల్లే ఇదంతా. ఇప్పటినుంచి నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటా. నిన్న గాజు బొమ్మలా చూసుకోవాలి. ఎంత భయం వేసిందో నీకేమైనా అయితే నేను కూడా ఉండేవాడినే కాదు బుట్టబొమ్మ అని మైథిలిని
నుదుటిన ముద్దు పెట్టి తను కళ్ళు తెరిచే వరకు అక్కడే కూర్చుంటాడు. సిద్ధు కూడా ఒకసారి చూసి అవసరం ఉంటే కాల్ చెయ్. నేను మళ్ళీ వస్తాను అని అంటూ ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. మైథిలి కళ్ళు తెరిచే వరకు అక్కడే మైథిలి చేతిని పట్టుకొని అలాగే కూర్చుంటాడు జై. కొద్దిసేపటికి మైథిలికి మెలకువ వచ్చి మెల్లిగా కళ్ళు తెరుస్తుంది. బుట్టబొమ్మ లేచావా? కళ్ళు తెరిచి చూడరా ఒక్కసారి. జై మాటలు తన చెవికి వినిపిస్తూ ఉంటే తన పక్కన తన పతి ఉన్నాడు అని తన మనసుకి ధైర్యంగా అనిపించి మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి తను హాస్పిటల్‌లో ఉన్నాను అని ఆమెకు అర్థమయ్యి తల తిప్పి చూస్తుంది. తన కోసం ఆరాటపడుతూ ఉన్న జై కనిపిస్తాడు. ఎలా ఉందిరా ఇప్పుడు? నువ్వు ఓకేనా? అని అడుగుతాడు. హ్మ్. అని కళ్ళు ఆర్పి పైకి లేవడానికి చూస్తూ ఉంటే జై పట్టుకొని మెల్లగా పైకి లేపి కూర్చోబెట్టి వెనక పిల్లోస్‌ని అడ్జస్ట్ చేస్తాడు. చాలా భయమేసిందిరా! నీకేమైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను అని మైథిలిని గట్టిగా హగ్ చేసుకొని అప్పటి వరకు పడిన టెన్షన్‌ని తగ్గించుకుంటే మైథిలి కూడా జై చుట్టూ చేతులేసి తను పడ్డ భయాన్ని పోగొట్టుకుంటుంటే అప్పుడే డోర్ తెరుచుకుంటూ వస్తాడు ఆకాష్. వాళ్ళ పొజిషన్ చూసి హుహు అని దగ్గగానే మైథిలి తేరుకొని జైకి దూరం జరుగుతుంది. హాయ్ జూనియర్. హౌ ఆర్ యూ? ఎలా ఉందిప్పుడు నీకు? అని అంటూ మైథిలిని చెక్ చేస్తుంటే హాయ్ సీనియర్ ఫైన్. ఇప్పుడు ఓకే. మీరు ఇక్కడ ఏంటి? అని ఆకాష్ వైపే అయోమయంగా చూస్తూ అడుగుతుంది. నేను ఇక్కడే వర్క్ చేస్తున్నా. కానీ నీ మీద చాలా కోపంగా ఉన్నాను జూనియర్. నేను అప్పుడు నీకు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసి ఇప్పుడేమో ఏకంగా పెళ్ళే చేసుకున్నావు. కనీసం పిలవను కూడా పిలవలేదు అని అలిగినట్టుగా ఫేస్ పెట్టి అంటాడు. ఆ టైంలో జై ఫేస్ చూడాలి. టమాటో రంగులోకి మారిపోయింది. కోపం ప్లస్ జెలసీతో నిండిపోయింది. వీడికి ఎంత ధైర్యం! నా ముందే నా పెళ్ళానికి ప్రపోజ్ చేశానని చెప్తున్నాడు. అయినా నా కర్మ కాకపోతే అందరికీ నా పెళ్ళామే కావాలని ఆకాష్‌ని చూస్తూ కోపంతో పళ్ళు నూరుతుంటాడు. నాకు పెళ్లయిందని మీకెవరు చెప్పారు సీనియర్? అని కళ్ళు చిన్నవి చేసి అడుగుతుంది మైథిలి. ఇంకెవరు చెప్పారు? మీ హస్బెండే చెప్పారు అని జై వైపు చూస్తూ చెప్తుంటే మైథిలి కూడా జై వైపే చూసి ఓహ్! అవునా? కానీ సీనియర్ ప్లీజ్ ఎవరికీ చెప్పకండి. ఇంకా మేము ఎక్కడా రివీల్ చేయలేదు. సో, ఓకే. ఓకే. చెప్పనులే కానీ ఏంటి ప్రాబ్లమ్? ఇలా ఎలా అయింది? డార్క్ ఫోబియా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా! అది ఆఫీస్‌లో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాను. అందులో పవర్ లేదు. గాలి కూడా ఆడక పడిపోయా. ఆల్మోస్ట్ అయిపోయిందని అనుకున్నాను తెలుసా? కళ్ళు తెరిచాక ఏ స్వర్గంలోనో, లేదంటే నరకంలోనో ఉంటానని అనుకున్నా. కానీ నీ హాస్పిటల్‌లో ఉన్నా అని చెప్తుంటే జై సీరియస్‌గా చూసి ఆ నోటికి అద్దు అదుపు ఉండగా కొద్దిసేపు పడుకొని రెస్ట్ తీసుకో అని మైథిలిని బలవంతంగా లాగి పడుకోబెడుతుంటే వాళ్ళని చూసి ఆకాష్ నవ్వుకొని ఓకే సీనియర్ టేక్ రెస్ట్ నేను వెళ్తాను. మీ హస్బెండ్ జెలస్ ఫీల్ ఉన్నట్టున్నాడు. నువ్వు నాతో మాట్లాడుతూ ఉంటే అని ఆకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి? నిజంగా జెలస్ ఫీల్ అవుతున్నాడా? అని ఊరగా జై వైపు చూసేసరికి ఆకాష్ మీదే కోపంతో ఉడుక్కోవడం చూసి మైథిలికి నవ్వొస్తుంది. ఏంటి అలా నవ్వుతున్నావని మైథిలిని అడిగితే మొహం తిప్పేసి ఏం లేదు. మీరే హస్బెండ్ అని ఎందుకు చెప్పారు? అని అంటుంది. హస్బెండ్ అని చెప్పక ఇంకేం చెప్తారు? నాకు వచ్చినట్టు ఇంగ్లీష్‌లో చెప్పాను. వేరే భాషలు నాకు రావు. అందులో చెబుదామంటే వచ్చుంటే అందులోనే చెప్పేవాడిని. ఏంటి వెటకారమా? అని తల తిప్పేసరికి తన నోటి ముందు జ్యూస్ గ్లాస్ పెడతాడు జై. నాకొద్దు అని తల తిప్పేస్తుంటే బుట్టబొమ్మ కోపం తెప్పించకు. వీక్‌గా ఉన్నావు. తాగు అని బలవంతంగా మైథిలి పొట్టలో పోసేస్తాడు. జై వైపే గుర్రుగా చూస్తూ పెదాలకి అంటిన జ్యూస్‌ని తుడుచుకుంటుంది. పడుకుంటావా? హుహు. అని కూర్చొని జై వైపే చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు? ఏదైనా ఇబ్బందిగా ఉందా? అది, అది అని లిటిల్ ఫింగర్ చూపించి టాయిలెట్‌కి వెళ్ళాలని స్కూల్‌లో స్టూడెంట్ టీచర్‌ని అడిగినట్టుగా అడుగుతుంటే జైకి నవ్వొస్తుంది. దీనిలో ఇంకా చిన్న పిల్లల వేషాలు పోలేదు. నీతో లైఫ్ లాంగ్ ఎలా వేగాలో ఏంటో అనుకుని మైథిలిని ఎత్తుకొని వాష్‌రూమ్‌లో దించగానే థాంక్స్ మీరు వెళ్ళండి అని మొహమాటంతో తలని కిందకి దించేస్తుంది. అది చూసిన జై మైథిలి గడ్డం పట్టుకొని ఎందుకు మొహమాట పడుతున్నావు? బుట్టబొమ్మ ఐ యామ్ యువర్ హస్బెండ్. నా దగ్గర నీకు సిగ్గెందుకు చెప్పు? నేను బయట ఉంటాను. నీదయిపోతే పిలు అని అంటూ డోర్ దగ్గరికి వేసి వెళ్తాడు. మళ్ళీ మైథిలి
పిలవగానే లోపలికి వెళ్ళి మైథిలిని ఎత్తుకొని తీసుకొచ్చి బెడ్ పైన పడుకోబెడతాడు. జై తన మీద అంత ప్రేమ చూపిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మైథిలికి. నిజంగా జై గారికి నేనంటే ఇంత ఇష్టమా? లిఫ్ట్‌లో నేనున్నప్పుడు కూడా ఎంత బాధపడ్డాడో చూశాను. కానీ ఆ రోజు ఎందుకు వెళ్ళిపోయాడు? వాళ్ళ అత్త కూడా అలా మాట్లాడింది కదా! కానీ జై గారిని చూస్తే అలా అనిపించడం లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని అనిపిస్తోంది అని జై వైపే చూస్తూ ఆలోచిస్తుంటే, నన్ను కావాల్సినంత సేపు చూసుకోవచ్చు. నేనెక్కడికి వెళ్ళను. కానీ కొద్దిసేపు నువ్వు పడుకో అని మైథిలి కళ్ళు మూసి జో కొడుతూ ఉంటే కొద్దిసేపటికి మైథిలి నిద్దట్లోకి జారుతుంది. జై బయటకొచ్చాక డాక్టర్‌ని కలిసి మైథిలికి ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉందేమో తెలుసుకొని డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారని అడిగితే సెలైన్ పెట్టాము. తను కొంచెం వీక్‌గా ఉంది. రేపు మార్నింగ్ తీసుకెళ్ళొచ్చని చెప్పగానే ఓకే అని తన ల్యాప్‌టాప్ అన్నీ తెప్పించుకొని అక్కడే మైథిలి ఉన్న రూమ్‌లోనే కూర్చొని వర్క్ చేసుకుంటాడు. ఈవినింగ్ 6కి మైథిలి ఫోన్ మోగుతుంటే జై లిఫ్ట్ చేసి మైథిలికి డిస్టర్బ్ అవుతుంది అని బయటకి వెళ్లి మాట్లాడతాడు. హలో మైథు, ఏంటి కాలేజ్ రాలేదు? ఇప్పుడు ఫ్లాట్‌కి కూడా రాలేదు. ఎక్కడ ఉన్నావు? ఏమైపోయావని కంగారు పడుతూ మాట్లాడుతుంది శాలిని. హలో, మీరు మైథిలి ఫ్రెండ్ కదా! తను హాస్పిటల్‌లో ఉంది. కంగారు పడకండి అని జరిగింది మొత్తం కూడా అతను చెప్పగానే అవునా? ఏ హాస్పిటల్? మేము ఇప్పుడే బయలుదేరతామని మైథిలి ఎలా ఉందో అని టెన్షన్ పడుతూ అడుగుతుంది. హాస్పిటల్ నేమ్ చెప్పగానే ఓకే. మేము ఇప్పుడే స్టార్ట్ అవుతున్నామని అంటూ విక్కీతో చెప్పగానే తను కూడా టెన్షన్ పడుతూ హాస్పిటల్‌కి వస్తాడు. వీళ్ళు హాస్పిటల్ వెళ్ళేసరికి కూడా మైథిలి ఇంకా నిద్రపోతూనే ఉంది. మెడిసిన్ ప్రభావం వల్ల పడుకుంది. మీరేం టెన్షన్ పడకండి. నేను ఇప్పుడే వస్తాను అని జై వెళ్లి మైథిలికి కావాల్సిన థింగ్స్ అన్నీ తెమ్మని సిద్ధుకి కాల్ చేసి చెప్పి లోపలికొచ్చేసరికి మైథిలి లేచి వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోవడం చూసి స్టార్ట్ చేశావా? పడుకున్నంత సేపే ఆ రెస్ట్. మిగతా టైం మొత్తం కూడా రేడియోలాగా వాగుతూనే ఉంటావు. ఆ వాగుడేదో వాగే టైంలో కొంచెమైనా హెల్త్ మీద చూపించుంటే బావుండేది. నువ్వు అసలు డాక్టర్ కాదు. పేషెంట్‌వి తెలుసా ఎంత వీక్‌గా ఉన్నావో. చిన్న పిల్లవా? ఇంకా నీ హెల్త్ చూసుకోకపోతే ఎలా? అని అంటూ సీరియస్ అయ్యి జ్యూస్ తాగిస్తూ ఇప్పటినుంచి హెల్త్ చూసుకుంటావా? లేకపోతే ఇలాగే నీ హెల్త్‌ని నెగ్లెక్ట్ చేస్తావా? అని జై అడగగానే బేబీ క్లాస్ పిల్లలా చెయ్యను అని తలాడిస్తుంటే శాలిని, విక్కీ నోటి మీద చెయ్యి పెట్టుకొని నవ్వుతారు. ఓకే గుడ్. నిన్ను రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. రేపు ఇంటికి వెళ్దాం. నీకు కావాల్సిన థింగ్స్ మీ సిద్ధు అన్న తెస్తాడు ఓకే అనగానే మెల్లగా నోరు విప్పి జై వైపు భయంగా చూస్తూ మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా! మీరు ఇంటికి వెళ్ళండి. మీకిక్కడ ఇబ్బందిగా ఉంటుంది కదా! అని మైథిలి అంటుంటే షార్ప్‌గా ఒక్క చూపు చూసి నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నేను ఉండగలను. నీ ఫ్రెండ్స్ నిన్ను చూసి వెళ్ళడానికే వచ్చారు. చూసి వెళ్తారు. ఎక్కువ చేస్తే నా సంగతి తెలుసు కదా! తెలుసు అని జై వైపే గుర్రుగా చూస్తుంది. సిద్ధు వచ్చి మైథిలిని పలకరించి చాలా భయపెట్టేశావురా! ఆ టైంలో వాడిని ఓదార్చడం నా వల్ల కాలేదు. నీకేమైనా అయితే వాడు అస్సలు తట్టుకోలేడురా! అని మైథిలితో కాసేపు మాట్లాడి జైకి కూడా చెప్పేసి వెళ్ళిపోతాడు. జై కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి మైథిలికి డిన్నర్ తినిపించి టాబ్లెట్స్ వేసి పడుకో అంటే నాకు నిద్ర రావడం లేదు అని అంటుంది. ఏం చేద్దాం మరి? ఓ పని చెయ్యి. నన్ను చూస్తూ కూర్చో. నేను నిన్ను చూస్తూ కూర్చుంటా. సరేనా? అనగానే ఏం అవసరం లేదు అని అంటూ మూతి తిప్పుతుంటే అంతలా తిప్పకు. నేను కంట్రోల్ తప్పి ముద్దు పెట్టినా పెట్టేస్తా. నీ ఇష్టం తర్వాత. నన్నంటే నేనేం చేయలేనని మైథిలి మీదికి వంగుతుంటే మైథిలి భయంతో కళ్ళు మూసుకుంటుంది. కథ కొనసాగుతుంది. నిజంగానే మైథిలి జైని క్షమించిందా? మరి మైథిలి ఇన్ని రోజులు కోపంగా ఎందుకుందో, వాళ్ళ అత్తయ్య ఏం చేసిందో మైథిలి జైకితో చెప్తుందా? మరి వీళ్ళిద్దరి మధ్యకొచ్చిన స్వీటీ పరిస్థితి ఏంటి? స్వీటీ వల్ల వీళ్ళిద్దరి జీవితంలో ఎలాంటి ప్రమాదం రాబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్.